ఈరోజు మనం యూనిట్ డిజిట్ గురించి చూద్దాం. యూనిట్ డిజిట్ అంటే ఏమిటి? యూనిటీ మీన్స్ వన్. సో ద యూనిట్స్ డిజిట్స్ ఇన్ ద డిజిట్ ఇన్ ద వన్స్ కాలం. అంటే ఇచ్చిన సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్న అంకెను ఆ సంఖ్య యొక్క యూనిట్ డిజిట్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ 54,678. ఈ సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్న అంకె 8 కాబట్టి ఈ సంఖ్య యొక్క యూనిట్ డిజిట్ 8. సెకండ్ ఎగ్జాంపుల్, ఈ సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్న అంకె 0 కాబట్టి ఈ సంఖ్య యొక్క యూనిట్ డిజిట్ 0. ఇలాగా ఒక మోడల్లో ప్రాబ్లం అడుగుతారు. Second model, what is the unit digit in the product 684 into 759 into 413 into 676. ఇలాగ మనకి క్వశ్చన్ ఇస్తే మీరు చేయాల్సిన మొదటి స్టెప్, ఈ సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్న అంకె 4, ఈ సంఖ్యలో ఒకటవ స్థానంలో అంకె 9, ఈ సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్న అంకె 3, ఈ సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్న అంకె 6. ఈ 4 అంకెలని మల్టిప్లై చేస్తాం. అంటే 4 ఇంటూ 9 ఇంటూ 3 ఇంటూ 6. ఈ 4ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 648. ఈ సంఖ్యలో ఒకటవ స్థానంలో ఉన్న అంకె 8 కాబట్టి ఇచ్చిన ప్రశ్న యొక్క సమాధానము 8. ఇలాగా ఒక మోడల్లో అడుగుతారు. నెక్స్ట్ మోడల్ అండి, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఎగ్జామ్లో ఈ మోడల్ మీదే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. చూద్దామండి ఆ మోడల్ ఏమిటో. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ XYZ హోల్ పవర్ n. ఈ ఎక్స్ ప్లేస్లో అంకెలు 0 నుంచి 9 వరకు ఉండొచ్చు. వై ప్లేస్లో అలాగే 0 నుంచి 9 వరకు ఉండొచ్చు. జెడ్ ప్లేస్లో అలాగే 0 నుంచి 9 వరకు ఉండొచ్చు. ఎన్ అనేది ఎంతైనా ఉండొచ్చు అండి. మనం మెయిన్గా ఇలాగ ఇచ్చినప్పుడు దీనిలో మనం చూడాల్సింది ఈ జెడ్ ప్లేస్లో ఉన్న అంకె. మనకు అంకెలు అంటే వచ్చేది 0 నుంచి 9 వరకు. సపోజ్ ఈ జెడ్ ప్లేస్లో అంకె 0 కానీ ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది 0 వస్తుందండి. ఇలాగా ఉంటే మోడల్లో ఈ ఎన్ వాల్యూతో మనకు సంబంధం లేదండి. ఎన్ వాల్యూ ఎంత ఉన్నా యూనిట్ డిజిట్ అనేది 0. ఎందుకంటే 0 ఇంటూ 0 0. 0ని ఎన్నిసార్లు 0తో మల్టిప్లై చేసినా వచ్చే ఆన్సర్ 0 కాబట్టి దాని యూనిట్ డిజిట్ అనేది 0. సపోజ్ జెడ్ ప్లేస్లో 1 కానీ ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. ఎందుకంటే 1ని ఎన్నిసార్లు 1తో మల్టిప్లై చేసినా వచ్చే ఆన్సర్ 1 కాబట్టి దీని యూనిట్ డిజిట్ అనేది 1. నెక్స్ట్, జెడ్ ప్లేస్లో 5 కానీ ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది 5 వస్తుంది. ఎన్తో సంబంధం లేదండి. ఎన్ ఎంత ఉన్నా యూనిట్ డిజిట్ అనేది 5 వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, సపోజ్ ఎన్ ప్లేస్లో 1 ఉంది. అప్పుడు దీని వాల్యూ ఏంటండి? 5 పవర్ 1. 5 పవర్ 1 ఈక్వల్ టు 5. సపోజ్ ఎన్ ప్లేస్లో 2 ఉంది. దీని ఆన్సర్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఈక్వల్ టు 25. ఈ 25లో యూనిట్ డిజిట్ అంటే ఒకటవ స్థానంలో ఉన్న అంకె 5. అలా చూసుకుంటే ఎన్ అనేది 3 ఉంటే దాని యూనిట్ డిజిట్ 5. ఎన్ అనేది 4 ఉంటే దాని యూనిట్ డిజిట్ 5. దీని ప్రకారం మనం కంక్లూజన్ ఏం చేయొచ్చు అండి? యూనిట్ డిజిట్ 5 ఇచ్చిన సంఖ్యలో ఒకటవ స్థానంలో
5 కానీ అంకె ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది 5 వస్తుంది. నెక్స్ట్ జెడ్ ప్లేస్లో 6 కానీ ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. అది n మీద డిపెండ్ అవ్వదండి. ఎందుకంటే చూడండి n ఈక్వల్ టు 1 తీసుకుంటే 6 పవర్ 1 6, యూనిట్ డిజిట్ ఈజ్ 6. అదే n ఈక్వల్ టు 6 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 36, యూనిట్ డిజిట్ ఈక్వల్ టు 6. 6 క్యూబ్ దట్ ఈక్వల్ టు 216, యూనిట్ డిజిట్ ఈక్వల్ టు 6. దీని ప్రకారం మనం ఏం చెప్పగలమండి? ఇచ్చిన సంఖ్యలో 1వ స్థానంలో 6 కానీ అంకె ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n. నెక్స్ట్ అండి ఇంపార్టెంట్, జెడ్ ప్లేస్లో 4 కానీ ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది n మీద డిపెండ్ అవుతుందండి. n అనేది ఆడ్ నెంబర్ అయితే, n అనేది ఆడ్ నెంబర్ అయితే, ఆడ్ నెంబర్ అంటే 2తో భాగించని సంఖ్యల్ని బేసి సంఖ్యలు లేదా ఆడ్ నెంబర్స్ అంటారు. అది ఎలా చూడండి, 4 పవర్ 1 4, 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 64, దట్ ఈక్వల్ టు 4. అంటే n అనేది ఆడ్ నెంబర్స్ 1 కానీ 3 కానీ ఆ విధంగా 2తో భాగించని నెంబర్స్ని కానీ ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది 4 వస్తుంది. అదే n అనే నెంబరు ఈవెన్ నెంబర్ అయితే దాని యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. నెక్స్ట్ జెడ్ ప్లేస్లో 9 కానీ ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది n మీద డిపెండ్ అవుతుంది. ఈ n అనేది బేస్ సంఖ్య అయితే యూనిట్ డిజిట్ అనేది 9 వస్తుంది. అదే n అనేది సరి సంఖ్య అయితే దీని యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. సారీ అండి, ఇక్కడ నేను 9 తీసుకున్నాను, ఈ 9 ప్లేస్లో 1 వస్తుంది. 9 పవర్ 1 9, 9 స్క్వేర్ 81, యూనిట్ డిజిట్ 1. 9 క్యూబ్ 729, యూనిట్ డిజిట్ 9. 9 పవర్ 4 6561, యూనిట్ డిజిట్ 1. సపోజ్ ఈ జెడ్ ప్లేస్లో 2 కానీ ఉంటే దాని యూనిట్ డిజిట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. n అనేది 4 చేత భాగించితే దాని యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. మీకు ఒక అనుమానం రావచ్చు, ఈ 4తోనే ఎందుకు భాగిస్తున్నామని. దీనిది చూడండి, 2 పవర్ 1 ఈక్వల్ టు 2, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 2 క్యూబ్ ఈక్వల్ టు 8, 2 పవర్ 4 ఈక్వల్ టు 16, దట్ ఈక్వల్ టు 6 యూనిట్ డిజిట్. 2 పవర్ 5 ఈక్వల్ టు 32, యూనిట్ డిజిట్ 2. 2 పవర్ 6 ఈక్వల్ టు 64, యూనిట్ డిజిట్ 4. మీరు ఇంతకు ముందే చూశారు, 6 పవర్ n ఈక్వల్ టు 6. అంకె అనేది 6 ఉంటే 6 ఉంటే n అనేది ఎంత ఉన్నా దాని యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. కాబట్టి మనము nని 4తో భాగిస్తాము. ఈ n అనేది అంటే nలో ఉన్న సంఖ్య 4తో భాగించని ఎడల దాని యూనిట్ డిజిట్ అనేది 2 పవర్ రిమైండర్. ఎగ్జాంపుల్ చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4132 హోల్ పవర్ 754. ఫస్ట్ మనం ఏం చెప్పామండి, nని 4తో డివైడెడ్ బై చేయాలి.
ఎన్ని 4తో డివైడెడ్ బై చేస్తే మనకి రిమైండర్ అనగా శేషము 2 వస్తుంది. therefore 2 power 754 equal to 2 power 752 into 2 square. దీన్ని ఎలా స్ప్లిట్ చేసామంటే మనకి రిమైండర్ 2 వస్తుంది కనుక ఈ 754లో రిమైండర్ 2ని తీసివేస్తే మనకు వచ్చే సంఖ్య 752. కాబట్టి 2 power 752 into 2 square. ఈ 752ని 4తో డివైడ్ చేస్తే మనకు వచ్చే సంఖ్య 188. therefore 2 power 752ని 2 power 4 whole power 188 into 2 square equal to 4. మనకు తెలుసు 2 power 4 equal to 16. దాని యూనిట్ డిజిట్ అనేది 6 కాబట్టి 2 power 4 equal to 6. సపోజ్ జెడ్ ప్లస్లో 3 కానీ ఉంటే మీరు 2కి ఎలా చేశారో సేమ్ ప్రొసీజర్. ఈ n అనేది 4తో డివిజిబుల్ అయితే యూనిట్ డిజిట్ అనేది 1గా తీసుకుంటాము. 4తో డివిజిబుల్ కాకపోతే యూనిట్ డిజిట్ అనేది 3 పవర్ రిమైండర్గా తీసుకుంటాము. దాని మీద ప్రాబ్లం అండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4133 whole power 754? షార్ట్ కట్ మెథడ్ తెలుసుకండి. 754 డివైడెడ్ బై 4 రిమైండర్ 2 కాబట్టి ఇచ్చిన ప్రశ్న యొక్క యూనిట్ డిజిట్ అనేది 3 పవర్ రిమైండర్ వాల్యూ 2 కాబట్టి 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 9. ఇది షార్ట్ కట్ మెథడ్. ఇది అనేది నార్మల్ ప్రొసీజర్. అదేవిధంగా జెడ్ ప్లేస్లో 7 కానీ ఉంటే మీరు ముందే చేసినట్లుగానే ఈ n అనేది 4తో డివిజిబుల్ అయితే యూనిట్ డిజిట్ అనేది 1గా తీసుకుంటాము. n వాల్యూ అనేది 4తో డివిజిబుల్ కాకపోతే యూనిట్ డిజిట్ అనేది 7 పవర్ రిమైండర్గా తీసుకుంటాము. ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4137 whole power 754? 754 divided by 4 remainder 2. therefore unit digit equal to 7 power remainder that equal to 7 square. 7 square equal to 49. యూనిట్ డిజిట్ అనేది 9. ఇది షార్ట్ కట్ మెథడ్. ఇది నార్మల్ ప్రొసీజర్. జెడ్ ప్లేస్లో 8 కానీ ఉంటే n అనే వాల్యూ 4తో డివిజిబుల్ అయితే యూనిట్ డిజిట్ 6గా తీసుకుంటాము. అదే 4తో డివిజిబుల్ కాకపోతే యూనిట్ డిజిట్ అనేది 8 పవర్ రిమైండర్గా తీసుకుంటాము. Example, what is the unit digit in 4138 whole power 754? Same, 754 divided by 4 remainder 2. therefore unit digit equal to 8 power remainder equal to 2, that equal to 8 square. 8 square equal to 64. in unit digit in 64 equal to 4.